కామారెడ్డి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు స్వామీజీ కాలనాగ మహర్షి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నాం, దేవాలయాలు ఎలా నిర్మించబడ్డాయి, ఎవరి చేత నిర్మించబడ్డాయి, అసలు ఏంటి నిర్మించడానికి తగ్గ ఉద్దేశం ఏంటి అని చెప్పి. అంటే భక్తులందరికీ భగవంతుడు ఉన్నాడు అనే ఒక నిర్ధారణ కోసం ఆ దేవాలయాలు నిర్మించారు. అయితే ఇప్పుడు అందరూ ఆయన బిడ్డలే భగవంతుడికి, మనం అందరము కూడా. కానీ ఆలయంకి వెళ్ళిన తర్వాత అందరినీ సమానంగా చూడరేమో అనిపిస్తుంది. అంటే అక్కడ కొంచెం డబ్బున్న వాళ్ళకు ఒక రకంగా, పేదవాళ్ళకు ఒక రకంగా, ఇలాంటి తారతమ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నిజంగా ఇవన్నీ భగవంతుడు ఎందుకు చూస్తూ ఉన్నాడంటారు? భగవంతుణ్ణి చూపించాలనే ప్రయత్నం ఋషులు చేశారు. మునులు ఋషులు ఎన్నో తపస్సులు చేసి, మీరు కూడా ఇలా మేము ఎలా అయితే ముక్తిని పొందాము, మేము ఎలాగైతే శక్తిని పొందామో, యుక్తిని, ధర్మాన్ని పొందామో, మీరు కూడా అలా పొందండి అని వాళ్ళు మనకు అందించారు దేవాలయాలు. వాళ్ళు అందించిన దేవాలయాలు ఈరోజు పోటీ ఎక్కువ అవుతుంది భక్తులకి. అందులో బలమైన భక్తులు విఐపి దర్శనాలు చేయగలరు ఈ పోటీలో. ఈ పోటీలో బలం కలిగిన వాళ్ళు, డబ్బు కలిగిన వారు ఆ డబ్బుతో కొనుక్కొనైనా త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళగలరు. కానీ ఈ భగవంతుని చేరుకోవాలి, దానికి మేము ఎంత కష్టమైన, ఓర్పైన, సహనమైన చేసైనా మేము ఆ దర్శనం చేసుకొని వెళ్తామని నిజ భక్తుడు మాత్రమే ఎంత సమయమైనా వెయిట్ చేయగలరు. ఓసారి మా గురువు గారి ద్వారా నేను దేవుని తెలుసుకోవడానికి వెళ్ళి ఆయనకి టైం అడిగితే నన్ను ఒక రోజు దాకా ఆపాడు. మనల్ని ఎంత సేపు ఆపుతారో నాలో నిరీక్షణ అంత రెట్టింపు స్థాయిలో పనిచేసింది. తెలుసుకోవాలి, ఇంకా ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలని ఇంకా పెరిగింది తపము ఎంత పెరుగుతుందో అంత త్వరగా సిద్ధిస్తుంది దేవుణ్ణి ఒక్క దర్శనంతో. ఎలా వెళ్ళేసి అలా వస్తే ఎవరి గురించి తెలియదు, దేవుడే కాదు సీఎం దగ్గరికైనా ఇలా వెళ్ళేసి అలా వస్తే ఆయన ఏం చెప్తున్నాడో మనకు కూడా తెలియదు. మనం ఎప్పుడైతే ఆ దర్శనంలో ఆ భగవంతునితో భాగస్వామ్యం పొందడానికి ఎంతగా నిరీక్షించి ఉంటామో అంత తపశ్శక్తి మనలో పెరిగి అక్కడ చుట్టుపక్కల ఎక్కడి నుంచైనా అది మనల్ని ఆవహించడానికి ఆ భగవంతుడు రూపం వేసుకొని వచ్చేస్తాడు. అలా వెయిట్ చేసిన దాంట్లోనే నిజమైన భక్తులు ఉన్నారు. వెయిట్ చేసిన చోటనే, ఆ నిరీక్షణతో నిలబడిన చోటున ఉన్న వాళ్ళు సాధించినదే నిజమైన భక్తి అని నేను అంటాను. మేము ఒక్కసారి దర్శనం చేయడం కోసం హిమాలయాల చుట్టూ నేనే దాదాపు 100 సార్లు పైన తిరుగుంటాను. ఈ టైం కాదు, నెక్స్ట్ టైం కనబడతాడు అని మళ్ళీ పోయి తపస్సు చేసేది, కానీ చూడడం కోసమే. అలా భక్తులు కూడా మాకు ఈసారి కోరిక నెరవేరలేదు, ఇప్పుడు ముహూర్తం మార్చుకొని మళ్ళీ వచ్చి చూస్తాం అని మళ్ళీ వెళ్ళి దర్శనానికి మళ్ళీ కనబడేసి మొక్కులు నెరవేర్చబడుతుంది. నిరీక్షణలో దైవాన్ని చూడాలి. వీళ్ళు ధనికులు అనుకుంటారు డబ్బు ఉంది కదా మేము త్వరగా చేసి వచ్చేసామని. అలా కాదు, సాధ్యమైనంత వరకు మీరు నిజమైన భక్తులు అయితే గనక నిరీక్షణతో నిలబడి ఈ పోటీ లేకోకుండా తోసిపుచ్చుకొని ముందు కురకడం, అది ఏదో అవస్థలు ఉన్నాయి, ఇంటికాడ పనులున్నాయి, 1,00,000 కారణాలు చెప్పి వీళ్ళు ఉరుకుతుంటారు ముందుకి. అలా వెళ్ళకోకుండా భగవంతుని పరిసరాల్లోనేగా వాళ్ళంతుంది. అక్కడి నుంచి ఎక్కడి నుంచి చూసినా భగవంతుడు చేరుకుంటాడు. అలా ఒక క్షణంలోనే దర్శించుకొని ఇలా వెళ్ళిపోవడమే గొప్పతనం కాదు. భక్తి యొక్క మూలమంతా కూడా మనది అనుకోవడంలోనే తృప్తి కలుగుతుంది. చూడగానే చూశాను, తెలుసుకోగానే తెలుసుకున్నాను, తినగానే ప్రసాదం తిన్నాను, ఇంకేమన్నా తప్పులు గిప్పులు చేస్తే తలనీలాలు ఇచ్చైనా సమర్పించుకుంటాను
అనని వాళ్ళు పంచుకునే, భగవంతుడితో పంచుకునే భావం అది. దాన్ని తొందరపడితే ఎట్లా? ఇప్పుడు మీరు తలనీలాలు అన్నారు కదా, అవును. నిజంగా ఇది పురాణాల నుంచి శాస్త్రాల నుంచి ఉందా ఈ విధానం అనేది? ఈ చాలా మంది భక్తులు అనుకుంటారు ఈ పిచ్చి వాళ్ళలాగా ఈ జుట్లేంటి, గడ్డాలు, మిసాలు ఇవన్నీ ఏంటిది, చక్కగా తీసుకొని నీట్గా ఉండక ఏంటి బాధ అనుకుంటారు. ఇదంతా కూడా మన యొక్క ఆయువుని వెంటుక వాసిలో తప్పించుకొని తిరుగుతున్నాం మనం ప్రతిరోజు. ఓకే. ప్రమాదాలన్నీ కళ్ళ ముందు నుంచే పోతుంటాయి, వేల మందికి, లక్షల మందికి. వెంటుక వాసిలో తప్పించుకుంటారు. పక్క నుంచి ఇప్పుడు ట్రాఫిక్ చూడండి, హైదరాబాద్లో ఓ కారు ఢీ కొట్టే అంత దగ్గర నుంచే పోతుంటాయి జర్నీ అంతా. అలా చూడండి, ఒక రైలు పక్క నుంచే పోతుంది, ఒక ఏరోప్లేన్ పక్క నుంచే పోతుంది. ఎంట్రుక వాసిలో తప్పించుకునే పోతున్నారు చాలా మంది. ఈ ఎంట్రుకలు దేవుని యొక్క సృష్టిలో విశేషమైన మూలాన్ని గ్రహించగలవు. ఎలా అంటే మనకు ఎటువంటి హానికారకమైనటువంటి ఏదున్నా కూడా ఇవి లోపల నుంచి బయటికి పంపించగలవు. ఓకే. సైన్స్ కూడా అదే చెప్తుంది. హెయిర్ అనేది ఒక వ్యక్తి 100 ఏళ్ళు బతికే ఆయుర్ధార శక్తి కూడా తన ఎంటికను చూసి కనిపెట్టవచ్చు. వారి హెయిర్ ఎంత హెల్దీగా ఉంది, వాళ్ళు ఎంత హెల్త్గా ఉన్నారు, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారో వారి యొక్క దేహముని బట్టి కాకుండా ఎంట్రుకను బట్టి కూడా చూసి చెప్పేయచ్చు. అది మళ్ళీ రేడియేషన్ని మనం బాగా ఎక్కడ ఆలోచిస్తామో మెదడుతోనే ఇక్కడే ఆలోచిస్తాం. ఆ బ్రెయిన్ని, ఈ యొక్క దేహాన్ని నడిపిస్తున్న తలని సంరక్షణలో ఈ యొక్క వెంట్రుక అత్యంత కీలకమైన దార ఇచ్చింది. ఇది భగవంతుడే ఈ ఎంట్రుకని మనకి వరంగా ఇవ్వడం వల్ల మనం అది మోస్తున్నాం. ఋషులు మునులు తలనీలాలు ఇవ్వరు. ఎందుకంటే వెంట్రుకలను ఎంత మనం మోస్తామో అంత మనకే వరంగా మారుతుంది. ఆరోగ్యము, ఆలోచన పనిచేస్తుంది, ఆరోగ్యం పనిచేస్తుంది. ఎటువంటి క్యాన్సర్ కానీ ఇది కానీ ఎంట్రుకలు బాగున్న వాళ్ళకి ఏ వ్యాధులు రావు. అవి వెంటనే ఎటువంటి దుర్గంధంనైనా సరే అది త్యజించగలదు ఎంట్రుకలు. అందువల్ల అది దివ్యత్వం ఉంది కాబట్టి మేము ఎంచుకుంటున్నాము, అంతేగాని మాకు ఫ్యాషన్ ఏం కాదు. ఇప్పుడు మామూలుగా అంటే తలనీలాలు సమర్పిస్తే మనకున్న దోషాలు పాపాలు అన్ని తొలగిపోతాయి అని చెప్పి చాలా మంది ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వెళ్ళి ఇలా తలనీలాలు సమర్పించడం, తలనీలాలు ఇవ్వడం అనేది శిక్ష లాంటిది. మనం చేసినటువంటి పాప కృత్యాలకి శిక్షగా ఏమి తీసేయలేము. బాడీలో ఏది తీసేసినా కష్టమే. కాబట్టి ఆ శిక్షని అంగీకరించడం కోసం ఎంతో విలువైన జుట్టుని వారు తీసి శిక్షగా వదులుకోవడం జరుగుతుంది. అంటే ఈ తలనీలాలు వెనకట తప్పులు చేసిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. తప్పు చేయని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తలనీలాలు చేయకూడదు. అలా చేస్తే లేని తప్పును వాళ్ళు వేసుకున్నట్టే అవుతుంది. అలాగే ఏదో ఒక సందర్భంలో తప్పు చేయడమో, ఎవరినో ఒకరిని శిక్షగా చేయడమో, తెలుసో తెలియకో చేసిన తప్పులు ఉంటాయి కదా, వాటి పాపభారాల నుంచి విముక్తి కోరుకొని మాత్రమే ఈ తలనీలాలను ఖండించడం జరుగుతుంది. అంతేగాని నిజమైన భక్తి ఆచరణలో తలనీలాలు పెంచుకున్నవాడే ఋషి అవుతాడు. తలనీలాలు ఇవ్వకుండా పెంచుకున్నవాడు, ఎంట్రుకలను పెంచుకున్నవాడే ఋషి అవుతాడు. ఋషి అయిన వాడే లోకోత్తర్మ పాలన చేయగలుగుతాడు. ఇప్పుడు మనం మానవులుగా ఉన్నాము. మానవుల్లో సంపూర్ణమైన వాడు ఋషి. సంపూర్ణ మానవతా జన్మను గ్రహించిన వాడు ఋషి. అంటే చిన్న, మధ్య వయసు, ముసలివారు, ఇలా మానవ జన్మ సంపూర్ణ గతిని తెలిసిన వాళ్ళు ఋషిగా పిలువబడతారు. అంటే వారికి మానవత జీవితంలోని ఆ మొదలు క్షణం నుండి చివరి క్షణం వరకు అన్ని విలువలను తెలుసుకొని పాటించి నడిపే వాళ్ళని మాత్రమే ఋషులు అని పిలుస్తారు. ఇప్పుడు అంతగా తెలుసుకునే వాళ్ళు ఏం లేరు. అంటే అది వయసుతో సంబంధమా, అనుభవంతో సంబంధమా? అది గ్రహించుటలో సంబంధం. గ్రహించుటలో ఇప్పుడు మీరు నా పట్ల రెస్పాండ్ అవుతున్నారు, నేను మీ పట్ల రెస్పాండ్ అవుతున్నా. ఇది నిజమైన మానవాళి యొక్క అనుబంధ చర్య. ఈ అనుబంధ చర్యలో
అనేక విషయాలను గ్రహించిన వాడు, మేలు చేయగలిగిన వాడు ఇలా ఋషి ఆచరణలో ఇలా నడపబడుతుంది. ఇప్పుడు బంధాలు అనుబంధాలు అన్నారు. ఇప్పుడు భూమిపైకి వచ్చిన తర్వాత తల్లి కడుపులోంచి ఒక శిశువు జన్మించిన తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఒక వయస్సు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకంటూ వివాహం అని చెప్పి ఒక కుటుంబము, పిల్లలు, అదంతా కూడా ఏర్పడుతుంది వ్యవస్థ. కొంతమంది ఆ వ్యవస్థని కరెక్ట్ గా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. కొంతమంది మాత్రం ఎందుకు చేసుకున్నాను ఇవన్నీ, నేను అంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక వైరాగ్యం తోటి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నిజంగా అంటే ఆ పర్పస్ వాళ్ళు నిర్వర్తించకుండా, బంధాలను నిర్వర్తించకుండా అలా వెళ్ళిపోవడం అనేది కరెక్టే అంటారా? మీరు చాలా గౌరవంగా చెప్తున్నారు వారి గురించి. తల్లిదండ్రుల దగ్గర పెరిగి అన్ని తెలుసుకొని ఉన్నవాడికైతే ప్రతి బంధాన్ని పోగొట్టుకోడు. కరెక్ట్. ఈ ప్రతి బంధాన్ని పోగొట్టుకుంటున్న వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువ ఉంది. అవును, తల్లిదండ్రులను కూడా వదిలేసిపోతున్నారు, చాలా మంది భార్యను కూడా వదిలేసిపోతున్నారు. ఏ చిన్న విఘాతం కలిగినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది వాళ్ళ సర్దుకుపోవడము, కలుపుకుపోవడం అనే దాన్ని వదిలేసి అవును విరక్తి పెట్టి నీ వల్ల కావట్లేదు కదా, నువ్వు నాకు ఉపయోగం వదిలేసి వెళ్ళిపోవడమే. అవును, ఇలాంటి వైఖరి అనేది ప్రమాదం, వారికే ప్రమాదం. ఒకరితో కలవడం, ఒకరితో విలువని పంచుకోవడం, ఒకరితో శక్తిని, ఆరోగ్యాన్ని, విశేషమైనటువంటి బంధాలను కలుపుకొని వెళ్ళిన వాళ్ళే నిజమైన మానవుడు అంటారు. లేదంటే మానవుడు అనరు, మృగము. మనల్ని జంతువుల నుంచి మినహాయించి మానవాళి అని ఎందుకు పెట్టారు జ్ఞానులు? జంతువులకి జ్ఞానం లేదు, మనకి ఉంది అని. మనకి జ్ఞానం ఉంది, జంతువులకి జ్ఞానం లేదు. ఆ నియమ నిబంధనలు ఇవి ఏమి తెలియవు వాటికి. మేలు జరుగుతుందో అది కూడా తెలియదు. తినడం, పడుకోవడము, కనడం, అంతే వాటికి తెలిసింది. మానవాళి జంతువులను దాటి ఒక మనిషిగా పరివర్తించినప్పుడు ఒక మనిషి అనేటువంటి క్రమం మొదలైంది. వీళ్ళు జంతువుల్లా, మృగాల్లా మారిన వాళ్ళు బంధాలను వదిలేసుకుంటున్నారు. నా ఆకలే గొప్పది, నా కోరికలే మూలం, నాకు లేకపోతే అవసరం లేదు, తల్లిని, తండ్రిని, భార్యని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది విరక్తి అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. చాలా సందర్భాల్లో మాకు కూడా కలిగింది. మేమందరం దాని నుంచి బయటపడతాం. ఎలా బయటపడ్డాము? ఒక చోట అర్థం కాని విశేషం ఇంకో చోట అర్థం అవుతుంది. తెలుసుకోవడానికి వెళ్ళాలి, కానీ తిరిగి రావాలి. తెలుసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి, తిరిగి ఆ బంధాన్ని కలుపుకోవాలి. తెలుసో తెలియకో విడిపోతారు ఎవరైనా. పని కుదరనప్పుడు, కలవనప్పుడు విడిపోతారు. కానీ తిరిగి తెలుసుకొని కలిసిన వాళ్ళు నిజమైన మానవాళ్ళని నేను అంటాను. అందరిని తెంచుకుంటూ పోతే అతను ఏం కోరుకుంటున్నట్టు తనకే అర్థం కాదు. ఇప్పుడు భార్యాభర్తల విషయానికి వస్తే ఒకరిపై ఒకరికి అంటే గౌరవం లేకపోవడము, ఆ వాల్యూ ఇవ్వకపోవడము, ఆ ప్రేమాభిమానాలు చూపించుకోకపోవడము, ఇలాంటివే ఎక్కువగా చూస్తున్నాం. కానీ గతంలో తీసుకుంటే మన పెద్దవాళ్ళ విషయం నుంచి కనుక తీసుకుంటే అసలు ఇలాంటివి ఎక్కడ కూడా చోటు చేసుకున్నట్టుగా కనిపించలేదు. ఇప్పుడు విడాకుల సమస్య కూడా చాలా ఎక్కువైపోయింది. కానీ అసలు ఇంతకుముందు విడాకులు అనేదే లేదు. వాళ్ళు మరణించే వరకు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఎంత వయస్సు వచ్చినా కూడా కలిసి ఉండి దంపతులుగా ఉన్న వాళ్ళనే చూసాం. నిజంగా అసలు మన పురాణాల్లో, శాస్త్రాల్లో దీనికి సంబంధించి ఏం చెప్పబడి ఉంది అసలు భార్యాభర్తల అన్యోన్యత గురించి? భార్యాభర్తల అన్యోన్యతకు ఆది దంపతులను, మన పూర్వీకుల నుంచి ఆది దంపతులనే మనం ఫాలో అవుతాం. శివుడు, పార్వతి ఎన్నటికీ వేరు కాలేదు. వాళ్ళిద్దరికి ఎన్నో విషయాలలో తేడాలు ఉన్నా కూడా ఆ అన్నిటిలోనూ తిరిగి కలిసేటువంటి గుణం నిజమైన భార్యాభర్తలకు ఉంటుంది. భార్య తన్ని సరిగ్గా చూసుకోవట్లేదని భర్తని నిందించడం, భర్త సరిగ్గా చూసుకోవట్లేదు అని భార్య చెప్పడం, భార్య సరిగ్గా చూసుకోవట్లేదని భర్త చెప్పడం, అది నిందించుకోవడం లాంటివి. నిందను మీరే వేసుకుంటే చూసే జనాలు ఏమనుకుంటారు? ఎవరికని సపోర్ట్ చేస్తారు. ఆ శివుడు, పార్వతి ఎలాగైతే కలిసి ఉన్నారు,
మీరు కూడా శివపార్వతుల్లాగా నిండు నూరేళ్ళు చల్లగా బతకండి అని అంటారు. కోపతాపాలను జయించేటువంటి మానవ దృక్పథం ఉంది కదా. ఫస్ట్ మనం ఒక మనిషి అనుకుంటే కనుక ఒక తోడు అవసరం. ఓ తోడు అవసరం లేకుండా ఈ జన్మ ప్రయాణం చాలా కష్టమైనది, క్లిష్టమైనది కూడా. జీవితాంతం ఈ తోడుని నేను నాలో కలుపుకోవాలి, నాలో ధరించాలి. ఇప్పుడు మనం ఒక వస్త్రాన్ని రోజు వాష్ చేసి శుభ్రంగా ఉంచుకుంటేనేగా అది 10 కాలాలు మన దగ్గర ఉంటుంది. ఎలా పడితే అలా వాడితే వస్త్రం చినిగిపోతుంది. ఇలా ఇది కూడా ఒక భార్య అయినా భర్త అయినా సరే జీవితాంతం నా ప్రాణానికి పక్కనే ఉండాలి తోడుగా అనుకునే వాళ్ళ కోసం మనం తల వంచినా తప్పులేదు, ఓ మాట పడినా తప్పులేదు. వారినో వాళ్ళైనా మేల్కొనేదాకా ఆగాలి, లేదా మనం మేల్కొనేదాకా వాళ్ళైనా ఆగాలి. కొంత సమయం ఇవ్వాలి. వీరు తొందరపడిన వాళ్ళ వల్లే ఈ విడాకులు, విడిపోవడాలు, ఈ తొందరపడే వాళ్ళతో వస్తున్న అనర్థాలే గాని అప్పటి కాలం వాళ్ళు పెద్ద వయస్కులు ఎందుకు విడిపోలేదంటే వాళ్ళు తొందరపడే వ్యక్తిత్వం లేదు. ఇప్పుడు వాళ్ళు ఈ పరికరాలు, ఈ ఫాస్ట్ లైఫ్ ని వీటిని పడి తొందరపడడం బాగా అలవాటు చేసుకున్నారు. అప్పటి వాళ్ళు ఇలాంటి గొడవలు చాలా జరిగినాయి. భర్త మీద భార్య అనుమానించడం ఇవన్నీ అప్పుడు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు తొందరపడేవారు కాదు. కొంత సమయం ఇచ్చి నువ్వు దానికి సరిపడా విశేషాన్ని నువ్వు గ్రహించుకొని వచ్చి నాకు సమాధానం చెప్పు అని కొంత సమయం ఇచ్చి మరి వాళ్ళు ఆ నిజాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నించే వాళ్ళు. కానీ తొందర పెట్టి చెయ్యి అంటే ఇప్పటికిప్పుడు ఎవరు చేస్తారు? ఏం చెప్తారు? ఏం చేస్తారు? ఈ తొందరపడే వాళ్ళే విడిపోతున్నారు. ఈ తొందరగా పాటుతో నిందించేస్తున్నారు, డైరెక్ట్ గా ఒక మాట అనేస్తున్నారు. అవన్నీ వట్టివి. జీవితాంతం ప్రయాణం ఎక్కడ, ఒక కార్యం కోసం కొట్టుకోవడం ఎక్కడ? కరెక్ట్. నువ్వు చేసుకునే ముందే అది ఎంచుకోవాలి. నాకు సరైన వ్యక్తి ఇతనే అని ఎంచుకునే ముందే ఉండాలి ఇదంతా. ఎంచుకోనంగా నిందించడం, నిందలు పాలు చేయడం, అలా తిట్టడము, ఒక శత్రువు లాంటి భావన చేసి భార్యాభర్తలను అలా జరుగుతుండడం అనేది అది కరెక్ట్ గా విధానం లేదు. ఖచ్చితంగా జీవితాంతం తోడుండే వ్యక్తి కోసం మనమైనా తగ్గాలి, వారైనా తగ్గాలి. లేదా ఈ యొక్క గౌరవము కానీ నమ్మకం కానీ మెయిన్ ఇది ఒక అంశం నేను చెప్పలేదు. మెయిన్ నమ్మకం పోయేటువంటి మాటలు అంటుంటారు. నేను నిన్ను నమ్మను, నువ్వు దొంగవి, లేదా నువ్వు మంచివాడి కాదు, నువ్వు నాకు అబద్ధాలు చెప్పావు, నువ్వు అది చేసావు, ఇది చేసావు అంటుంటారు. నమ్మకాన్ని కోల్పోయినప్పుడే వారి యొక్క అర్హత పోతుంది. ఇది కనిపెట్టుకోవాలి వాళ్ళు. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, గౌరవాన్ని పోగొట్టుకోవద్దు, ఇతరుల ముందు హేళన చేయకూడదు, తక్కువగా చూడకూడదు. ఎందుకంటే నీ ప్రాణానికి ప్రాణం తోడనుకున్న అమ్మాయిని, జీవితాంతం తోడనుకున్న అమ్మాయిని ఇతరుల ముందు హేళన చేస్తే అది ఎంత విరుద్ధంగా ఉంటది. మనమే 100 మార్క్స్ ఇచ్చి మనమే వెధవా అన్నట్టు ఉంటది. అర్థమైంది? అలా ఇది సంపూర్ణంగా ఒక తోడు గురించి తెలుసుకునేటువంటి ఆ క్లాస్ని పెద్దల నుంచి నేర్చుకోండి. ఎందుకంటే మీరే తన తోడుని నిందించడం కాకుండా అసలు భార్యాభర్తలను ఎలా నడుచుకుంటే 10 కాలాలు సంతోషంగా అన్యోన్యంగా జీవనాన్ని ఎలా గడుపుతామో, ఎవరైనా పెద్దల సలహాలు, ఉన్నతమైనటువంటి సలహాలను పాటించుకొని దాన్ని జీవితాంతం తోడుగా ఉండే విధంగా మార్చుకోవచ్చు. మన ధర్మము అలా పార్వతి పరమేశ్వరులను చూపించే ఆ విధంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలవించారు. ఇంట్లోనే స్త్రీకి విలువ లేదేమో అనే ఒక భావన చాలా మంది ఆడవారిలో ఉంది అని అనిపిస్తోంది ప్రస్తుత రోజుల్లో. నిజంగా మన ధర్మం ప్రకారం స్త్రీ ప్రాముఖ్యత ఏంటి? ఎటువంటి స్థానం ఉంది స్త్రీకి? మన ధర్మం ప్రకారంగా సంపూర్ణ జీవితాన్ని గతించి చూయించేది శ్రీమూర్తిగా మనం పూర్వీకులు కొలిచారు. అందుకే ఇంట్లో బాధ్యతలు, బంధాలు, నిర్ణయాలు అన్నీ కూడాను స్త్రీకే ఇచ్చేవాళ్ళు అర్హత. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. అంటే ఇంటికి దీపం పురుషుడు అని ఎందుకనలేదు, భర్తే అని ఎందుకనట్లేదంటే సంపూర్ణ మానవ జన్మలో కూడా పురుషుల కంటే ఎక్కువ
అధికారం స్త్రీకే ఉంది. ఈ మానవులలో జీవితంలో మొత్తం కూడాను పురుషుల కంటే ఎక్కువ అధికారం స్త్రీకే ఇవ్వబడింది. ఇంటికి దీపం ఇల్లాలు అని ఎందుకన్నారంటే ఆమె భోజన అర్హతను నిర్ణయించాలి, ఆమె ఆ ఇంటి యొక్క సౌభాగ్యాన్ని కాపాడాలి, ఆమె ఆ ఇంటి యొక్క ఆనందాన్ని నిర్వహించాలి, ఆమె ఆ భర్తని సుఖంగా చూసుకోవాలి. భోజనము, వస్త్రము, సేవలు, ఇంత అన్నీ కూడాను ఆమె చేతి నుండే ధనము, ధాన్యము స్వీకరించాలి. ఇలాంటి నియమాలన్నీ పూర్వంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నారు. మగవాళ్ళు ఎవరు కూడా తన యొక్క బాధ్యతను స్త్రీకి ఇవ్వట్లేదు. సొంతంగా చేసుకునే వాళ్ళు, దాచిపెట్టే వాళ్ళ వల్ల ఇది వచ్చేసింది. సంపూర్ణ బాధ్యత స్త్రీకే ఉంది మొదలు నుంచి. మగవారి అధికారం రక్షించడంలో మాత్రమే. ఇవన్నీ ఈమె చేస్తుంటే, ఈ పనులన్నీ స్త్రీ చేస్తుంటే వాటికి కావలిగా ఉంటూ వాటిని ధర్మాన్న రక్ష మాత్రమే, రక్షను బాధ్యతగా మోసేటువంటి అర్హత రెండు మాత్రమే పురుషులకు ఉంది. అలా సంపూర్ణగతి అయితే స్త్రీకే ఇచ్చింది మన ధర్మం. ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని కాలక్రమాల్లో కొన్ని కాలక్రమాల్లో దాడుల వల్ల వాటి వల్ల కొన్ని మారిపోయాయి ఇక్కడ పరిస్థితులన్నీ. అంతేగాని మొదలు మన ఆచరణలో స్త్రీయే దైవం, స్త్రీ నుంచే అన్ని యొక్క కార్యక్రమాలను, ఇప్పుడు ఇంటి దర్వాజా కార్యక్రమములు, గుమ్మెత్తడం కానీ, అలాగే యజ్ఞ హోమాలు, వ్రత సంకల్పాలు, గణపతి పూజలు, ఏ పూజ జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా శ్రీమూర్తితోనే కలశ పూజ చేయించాలనే ధర్మశాస్త్రంలో కూడా స్త్రీకి అరుదైన గౌరవం ఇచ్చారు. స్త్రీని స్త్రీగా గుర్తించిన వాడు బాగుపడతాడు. స్త్రీని గుర్తించలేని పురుషుడు రాక్షసుడు లాంటి వాడే అంటారు. అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, స్త్రీని ఏడిపించిన వాళ్ళు, స్త్రీని తక్కువ చేసి చూసిన వాళ్ళ కుటుంబం ఎప్పటికీ ఎదగదు అని చెప్పి. ఇది నిజమే అంటారా? అది నిజమే. స్త్రీతో పెట్టుకున్నవాడు నామరూపాలు లేకుండా వేరు. స్త్రీ అనేది సకల దేవతలకి రూపం. సకల దేవతలను రూపంగా శ్రీమూర్తి ద్వారానే కంకణములు కట్టిస్తారు, పూజలన్నిట్లో ముందు వరుసగా ఉంచుతారు. ఇది స్త్రీల జోలికి వెళ్ళి శాపాలు పడిన వాళ్ళు, అలాగే కొట్టుకుపోయిన రాజ్యాలు, అలాగే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే స్త్రీ శాపం అంటారు, అది నిజంగా ఉందా? పురుషుని దానికంటే స్త్రీ శాపమే పెద్దది. పురుషునిది ఏముందమ్మా, వాళ్ళు పూర్తిగా రక్షణ చేయడం బాధ్యత. పనుల నుంచి, కర్మల నుంచి పురుషులు ఉంటారు అధికంగా. కానీ వాటన్నిటినీ సంతోషంగా ఇంటిని, వాళ్ళని అందరినీ కాపాడుకునేది స్త్రీయే. స్త్రీ పడే ఆరాటం ఏది బయటికి కనబడదు. పురుషుడు బయటే ఉంటాడు కాబట్టి పురుషుడు ఏడ గాలికి తిరిగి వచ్చినా పెద్ద పని చేసుకొని వచ్చినట్టే కనిపిస్తారు. కానీ స్త్రీ పడే ప్రయత్నము కనబడక బయట వాళ్ళకి, పురుషులు బయట తిరుగుతున్న పురుషులదే ఆధిక్యత ఎక్కువ అని చెప్పుకుంటారు. కానీ ఇప్పటికీ అన్ని ఇళ్లలో కూడా స్త్రీదే ఆధిక్యత ఉంది. స్త్రీకే ఆధిక్యత ఉంది. ఎక్కడ కూడా స్త్రీకి గౌరవం తగ్గట్లేదు, పెరుగుతుంది. ఇంకా రానున్న కాలంలో కూడా స్త్రీలదే ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది. అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అసత్యాలు మాట్లాడకూడదు, ఎప్పుడు సత్యమే మాట్లాడాలి అని. అంటే అసత్యం అంటే అబద్ధాలు ఆడకూడదు, ఎప్పుడు మనం నిజంగా నిజాయితీగా మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి అని. కానీ ఒక వివాహ విషయానికి వస్తే మాత్రం 100 అబద్ధాలైనా ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలి అని. ఎందుకని ఈ విధానాన్ని ఎలా అనుకోవాలి, మనం ఎలా తీసుకోవాలంటారు? వాస్తవానికి వివాహం అనేది పెద్దలు చేసే పెళ్లి కాదు. వాస్తవానికి అలాగంటే సీతారామచంద్రులు మనకి ఎంతో ఆదర్శమైనటువంటి దంపతులు. శ్రీరామమూర్తి గాని సీతాదేవి గాని. అమ్మాయి తరపున మాత్రమే తండ్రికి అర్హత ఉంటది, అబ్బాయి తరపున తండ్రికి అర్హత ఉండదు. శ్రీరాముడు విద్య నేర్చుకోవడానికి
తన గురువు విశ్వామిత్రుని వెంట వెళ్ళడంతో ఆ దారిలోనే అక్కడ వివాహ పరిచయం జరుగుతుంది. స్వయంవరం పెట్టారు. అంటే వివాహ అర్హత ఎవరు వెతుక్కోవాలి? వాళ్ళే చూస్ చేసుకోవాలి. అమ్మాయే వెతుక్కోవాలి. అమ్మాయే తన తోడుని వెతుక్కోవాలి. అలా స్వయంవరంలో తన తండ్రి ఎదుటగా, ఎందుకంటే తండ్రి నుంచి విడిపోతుంది కాబట్టి తండ్రి అమ్మాయి తండ్రి సమక్షంలో స్వయంవరం ఏర్పాటు చేస్తారు. అలాగే అక్కడికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళి పాల్గొని ఆమెను మెప్పించడం జరిగింది. ఇక్కడ వరుడు స్వయంగా మెప్పించగలిగే వరకే, కానీ పూర్తి నిర్ణయం అమ్మాయే తీసుకుంది. అమ్మాయి స్త్రీ ఎంచుకుంటేనే అది వివాహం, పురుషుడు ఎంచుకుంటే అది వివాహం కాదు. ఆ నియమం దేవతల కాలం నుంచి ఉంది. మరి ఇప్పుడు అలా లేదు ఎందుకని? అప్పుడు స్వయంవరంలో కూడా తాలిబొట్టు కట్టడం ఉండదు. పూలమాల, విధికి సాక్షాత్కరంగా ఆ యొక్క పూలమాలను, పుష్పమాలను ఎవరి మెడలైతే వేస్తారో వారే భర్త. విధి వరించిన వాడు వరుడు. మంగళ సూత్రాలు, ఇవన్నీ చెప్తాను, అవి కూడా శాస్త్ర ప్రమాణం ఉన్నవే. ఎప్పుడైతే స్త్రీ విధి ద్వారా వరిస్తుందో, అంటే పూలమాల ద్వారా వరిస్తుందో వాళ్ళే నిజమైన భర్త తనకి అనే శాస్త్ర నియమం. అంటే విధి కలిపింది, విధి విడగొట్టదు. విధే కలిపింది కాబట్టి విధి విడగొట్టదు అనే భావంతో మొదలుగా ఈ స్వయంవరాలే జరిగాయి. స్వయంవరాలే జరిగి వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని వాళ్ళే చూజ్ చేసుకొని, పరీక్ష పెట్టైనా చూజ్ చేసుకొని అయినా వాళ్ళు ఆనందంగా గడిపారు. ఇష్టపడి తెచ్చుకున్న దాన్ని పోగొట్టుకోము ఎప్పుడు. ఇప్పుడు ఇష్టం లేకుండా తెచ్చుకున్నవి విడిపోతున్నాయి, మధ్యలోనే వెళ్ళిపోతున్నాయి అవి. ఇలా 10 మంది దూరి చేసే పెళ్లిని పెళ్ళే కాదంట నేను. 10 మంది చూసి దూరి వాళ్ళ ఒక ఇద్దరి నిర్ణయంలో 10 మంది దూరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కలిపేస్తే తర్వాత జరుగుతున్న గొడవలన్నీ ఇలాగే ఉంటాయి. అవును, అప్పుడు వాళ్ళు బాధ్యులు అవుతారు, దానికి వాళ్ళే బాధ్యులు. ఆ 10 మందే బాధ్యులు అవుతారు. అవును, ఇక్కడ గురువు తీసుకెళ్తున్నారు, కానీ ఎంచుకునే అంశం మాత్రం వాళ్ళిద్దరికే ఇవ్వాలి. కరెక్ట్. అయితే స్వయంవరంలో పూలమాల విధి వరించిన వరుణ్ణి ఆమె తీసుకుంటారు. తదుపరి విధి అనేది ఒక గుర్తుగా, ఆ అబ్బాయి గుర్తుగా ఏదైనా విలువైన వాటిని ఆ అమ్మాయికి ఇవ్వాలి. అప్పుడు తాళి వచ్చింది. అమ్మాయి ఇచ్చేది పుష్పమాల. స్వయంవరంలో ఇరువురు చేసుకున్నారు. అయితే ఆమె నా భార్య అనే అర్హత పొందడం కోసం ఈ అబ్బాయే తన కష్టార్జితంలో ఉన్నటువంటి ఏదో ఒక విలువైన ఆభరణాన్ని కానీ అది కానీ తనకు వేయడం జరిగింది. ఆ ఆభరణాన్ని వేయాలంటే తాడు కావాలి కదా. అవును కదా. అలా ఒక బంగారపు విలువైనటువంటి ఒక బంగారు ముక్కకి దేవతను ముద్ర పెట్టి వాళ్ళకి ఏదైతే వాళ్ళ కులాచారము, వాళ్ళ వంశాచారం ఉంటాయో ఆ ఆచారంలో ముద్రని ఆ బంగారం పైన ముద్రించి దాన్ని 3 ముళ్ళు వేశారు. ఎందుకంటే 2 ముళ్ళు వేస్తే విడిపోతుంది. 1 మూడు వేసినా విడిపోద్ది, 2 ముళ్ళు వేసినా విడిపోద్ది. 3 ముళ్ళు వేస్తేనే అది విడిపోకుండా బలంగా ఉంటుంది. అట్లా విధి ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించి ఆ యొక్క తాళి అనే నిబంధన రావడం జరిగింది. విలువైనటువంటి ఆ దాంపత్య జీవితం వారు ఎంచుకున్న వారిలో ఉంటుంది. కానీ 10 మంది అబద్ధాలాడో మంచి చెప్పో చెడు చెప్పో చేసిన పెళ్ళిళ్ళు భరించలేనంత బాధతో అట్లే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మేమైనా అంతే, ఎవరైనా అంతే. స్వయంగా ఎంచుకున్నటువంటి ఆ విధానంలోనే పెళ్లి జరగాలి స్త్రీ పురుషులకి. అంటే పెద్దవాళ్ళు చూపించిన దాంట్లోనే వాళ్ళకు నచ్చిందా నచ్చలేదా అనే నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఎవరైనా చూపించాలి, కానీ చేసుకునేలా ఒత్తిడి చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఎవరికి నచ్చింది వాళ్ళు ఇరువురికి ఇష్టం ఉండాలి అని అంటే ప్రేమ వివాహాలు ఎక్కువైపోతున్నాయి కదా. ప్రేమ అంటే అది నాకు ప్రేమ ఉంది అని అతను వెంట పడతాడు అమ్మాయి వెంట, కానీ ఆ అమ్మాయికి కనిపించాలి కదా.
తను చెప్తే సరిపోదు. ప్రేమ అనేది అందరూ చూపించగలరు. అమ్మ నాన్న చూపించగలరు, స్నేహితులు చూపించగలరు, మన అభిమానులు చూపించగలరు. ప్రేమని ప్రతి ఒక్కరు చూపించగలరు. దాన్ని చెప్పి పెళ్లి చేయకూడదు. ప్రేమని చెప్పి పెళ్లి చేయకూడదు. ఎప్పుడు జీవితాంతం మోసే అర్హతని నువ్వు అతనిలో చూసావా లేదా అని అడగాలి. నిజం. ప్రేమ అంటే అందరు చూపిస్తారు. అందరు చూపించే ప్రేమ వేరు. తను ఎంచుకునే వ్యక్తి చూపించాల్సింది ప్రేమ కాదు, ప్రాణాన్ని చూపించాలి. అవును. ప్రాణంతో లయమైనటువంటి నియమ నిబంధనలు ఉండాలి. ఒత్తిడి చేసి ప్రేమిస్తున్నా అని మీద పడకూడదు. అదేలా కలుగుతుంది నమ్మకం? ఇప్పుడు నన్ను నమ్మండి అని మీ అందరి మీద పడితే మీరు నమ్ముతారా? లేదు. కాదు కదా. అలాంటి నడవడిక ఉండాలి, అలాంటి ప్రవర్తన ఉండాలి, అలాంటి జ్ఞానము, అలాంటి సౌమనతత్వం ప్రదర్శిస్తూ ఆ లయంలో అలా ఒదిగిపోవాలి. కానీ అది బలవంతంగా పోయి నన్ను నమ్మండి నేను ప్రేమిస్తూ అని మీద పడేలా చేస్తే అలా అలా ఎలా కుదురుతుంది? అది రాంగ్ అవుతుంది. అవును. అందుకే ప్రేమ అనేది ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నా.